సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. బ్రహ్మసూత్రములు, అదే సూత్రవాహినిలో 4 చాప్టర్స్. పార్ట్ సి 4 చాప్టర్స్ చూద్దాం. పార్ట్ ఏ, పార్ట్ బి సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. పార్ట్ సిలో చాప్టర్ నెంబర్ 3, 4, 5, 10 చూద్దాం. చాప్టర్ నెంబర్ 3 జన్మాద్యస్య యతః. ఇందులో ఇంపార్టెంట్ హైలైట్స్ చూద్దాం. మాయ చేత, భ్రమ చేత బ్రహ్మము గోచారము కాక ప్రపంచము గోచరించుచున్నది. మాయ చేత, భ్రమ చేత బ్రహ్మము గోచారము కాక ప్రపంచము గోచరించుచున్నది. అంటే మాయతో కప్పబడినది, మొత్తము మాయతో కప్పబడినది, ప్రపంచము మాయతో కప్పబడినది. దేహమే శూన్యము, క్షణికము. మన శరీరము క్షణికము, మన ప్రాణము కూడా క్షణికమే. దేహముకి ఇంపార్టెన్స్ 0 అండి. భగవంతుడు దేహానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ 0. ఆత్మకే ఇంపార్టెన్స్. ఆత్మ జ్ఞానము ఇంపార్టెంట్. అయితే జీవుడు కూడా సుఖదుఖములకు, వృద్ధి క్షీణములకు, జనన మరణములకు లొంగి ఉండును. కనుక జీవుడు పరతంత్రుడే. కావున జగత్ ఉత్పత్తికి కారణము కాదు. సూత్రము మనలను ప్రామాణిక ఆధారముల చెంతకు తీసుకుని పోవుచున్నది. బ్రహ్మము జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయాదులకు కారణమని చెప్పబడుచున్నది. బ్రహ్మమే ఉత్పత్తి, స్థితి, ప్రళయాదులకు కారణమని చెప్పబడుతున్నది. అంటే సృష్టి, స్థితి, లయ అని. సమస్త జీవకోటికి ఆధారము, శాశ్వతము అయినది పరబ్రహ్మమే. సమస్త జీవకోటికి ఆధారము, శాశ్వతము అయినది పరబ్రహ్మమే. నెక్స్ట్, పరమాత్మ తత్వమే సర్వసృష్టికి కారణమును తెలుపును. పరమాత్మ తత్వమే సర్వసృష్టికి కారణమును తెలుపును. నెక్స్ట్ హైలైట్స్. మొదటిది సత్యము, జ్ఞానము, స్వాతంత్రము. రెండవది బ్రహ్మ యొక్క సృష్టి ముఖము, సృజనాత్మకత. భగవంతుని ఏకాభివ్యక్తమగు జగత్తునికి దృష్టిని పరిమితము చేయరాదు. చాప్టర్ నెంబర్ 4లో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3లోనే బ్రహ్మను జిజ్ఞాస ద్వారా అర్థము చేసుకున్న జీవితము ధన్యము. బ్రహ్మను జిజ్ఞాస ద్వారా అవగతము చేసుకున్న జీవితము ధన్యము. ఇంపార్టెంట్ చెప్తున్నాడండి ఇక్కడ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము బ్రహ్మే, జ్ఞానము బ్రహ్మే, అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇదే సాంగ్ కూడా, భజన సాంగ్ కూడా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే చూద్దాం. అనంతమైన జ్ఞానము బ్రహ్మ. బ్రహ్మము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి పురుషుడు. ఈ విధముగా సృష్టి క్రమమే కొనసాగి వచ్చినది. మొదటిది బ్రహ్మ, చివరిది పురుషుడు. పురుషునకు బ్రహ్మకు సంబంధం సన్నిహితమై ఉన్నది. ఇది చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ నెంబర్ 4 శాస్త్రయోనిత్వాత్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆనందమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, బ్రహ్మయే ఆనందము, బ్రహ్మయే ఆనందము, బ్రహ్మయే ఆనందము. ఇంకొకటి ఇంపార్టెంట్, ఆత్మతత్వమే బ్రహ్మ పదార్థము, బ్రహ్మ పదార్థమే ఆత్మతత్వము, ఆత్మతత్వమే బ్రహ్మ పదార్థము, బ్రహ్మ పదార్థమే ఆత్మతత్వము. ఇది తపస్సు చేసి 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 కనుగొన్నదండి. ఇది అంటే భృగుడు తన తండ్రి తపస్సు ద్వారా కనుక్కోమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మమనగా ఏమిటి అని. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి ఫలించింది. 5వ పర్యాయము ఆనందము బ్రహ్మమనియు తెలుసుకున్నాడు. ఆనందమే బ్రహ్మ, బ్రహ్మయే ఆనందము అని తెలుసుకున్నాడు. బ్రహ్మ పదార్థము అనగా ఆత్మతత్వము, ఆత్మతత్వం అనగా బ్రహ్మ పదార్థము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ నెంబర్ 4 అయిపోయింది, సక్సెస్ఫుల్. చాప్టర్ నెంబర్ 5 తత్తు సమన్వయాత్లో ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. సర్వ వేదాంత వాక్యముల తాత్పర్యము బ్రహ్మయే అని
ప్రకటితమగుచున్నది. సర్వ వేదాంత వాక్యముల తాత్పర్యము బ్రహ్మయే అని ప్రకటితమగుచున్నది. ఆత్మబోధతో అనగా జ్ఞానము చేత అజ్ఞానమును పోగొట్టుకోవచ్చును. జ్ఞానము చేత అజ్ఞానమును పోగొట్టుకోవచ్చును. నెక్స్ట్, ఆత్మజ్ఞానము స్వభావ సిద్ధముగా నిత్యము సత్యము. ఆత్మజ్ఞానము స్వభావ సిద్ధముగా నిత్యము సత్యము. మోక్షావస్థ శరీరమునకు అతీతమైనది. మోక్షావస్థ శరీరమునకు అతీతమైనది. జ్ఞానం ఉదయించిన తక్షణమే అజ్ఞానము అంతరించును. జ్ఞానము ఉదయించిన తక్షణమే అజ్ఞానము అంతరించును. నెక్స్ట్, కర్మచేత జీవుడు బంధమునకు గురి కాగలడు. కర్మచేత జీవుడు బంధమునకు గురి కాగలడు. నెక్స్ట్, జ్ఞానము అవిద్యను దూరము చేయగలదు. విద్య చేత విముక్తుడు కాగలడు. శాస్త్రము తల్లి వంటిది. నెక్స్ట్, కర్మను సత్కర్మగా మార్చుకునే తెలివితేటలు అందరికీ ప్రధానం. అంటే వివేకము, ప్రజ్ఞ, తెలివితేటలు, విచక్షణ ఇవన్నీ ఉండాలండి. మానవ జీవితం క్షణభంగురం, నీటి బుడగ వంటిది. ఆశా సౌధమును ఆ నీటి బుడగ వంటి జీవితముపై నిర్మించుకోరాదు. ఏ నిమిషము కూలును క్రందరాలును అని హెచ్చరిస్తుంది జ్ఞానము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మానవ జీవితం క్షణభంగురము, నీటి బుడగ వంటిది. ఆశా సౌధమును నీటి బుడగ వంటి జీవితముపై నిర్మించుకోరాదు. ఏ నిమిషము కూలును క్రిందరాలను అని హెచ్చరిస్తుంది జ్ఞానము. నెక్స్ట్, మహనీయులందరూ పరమాత్మ ప్రతిరూపములు. పరమాత్మయందు వారందరూ ఒకటే జాతి, ఒకటే దేశము, ఒకటే ఆచారము, విశ్వాసములు మొదలైన వారి ద్వారా ఎవరి మత ధర్మములు వారు ఇతరులకు తెలియజేయవలసి ఉన్నను. అప్పుడే పరమాత్మ సాన్నిధ్యమును చిత్తశుద్ధితో నిండు హృదయముతో సమన్వయపరచవచ్చును. సర్వధర్మ హృదయమే ఈ సమన్వయ తత్వము. చాప్టర్ నెంబర్ 3, 4, 5 కంప్లీటెడ్. చాప్టర్ నెంబర్ 10 ఒకటి ఉందండి. ఆ 10 చూద్దాం. 10th చాప్టర్ నేమ్ శృతత్వాచ్ఛలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. పేజ్ నెంబర్ 36. శృతత్వాచ్ఛ. సర్వజ్ఞుడగు బ్రహ్మయే జగత్ కారణమని శృతి యందు చెప్పబడుచున్నది. బ్రహ్మ సర్వజ్ఞుడు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఉపనిషత్తులు బ్రహ్మమునకు కానీ ఈశ్వరునకు కానీ ఎట్టి వ్యత్యాసమును తెలుపటలేదు. వీరిద్దరికీ వ్యత్యాసము లేదు. ఉపనిషత్తులు బ్రహ్మమునకు ఈశ్వరునకు వ్యత్యాసము ఏమి తెలుపటలేదు. అంటే వ్యత్యాసమేమి లేదు. దేవుడు ఒక్కడే కదండి. ఈ ప్రపంచమున ఎక్కడెక్కడ ఆకర్షణ సౌందర్యము ఉండునో అది అంతయు పరమాత్మ స్వరూపమని, వేరు కాదని స్పష్టమగుచున్నది. ప్రపంచమున ఎక్కడెక్కడ ఆకర్షణ సౌందర్యము ఉండునో అది అంతయు పరమాత్మ స్వరూపము కానీ వేరు కాదు అని స్పష్టమగుచున్నది. ఈ జగత్తు ఆయనే సృష్టించి, ఆయనే పోషించి, ఆయనే లాలించి, ఆయనే పాలించి కడకు ఆయన యందే లయం చేసుకొనుచున్నాడు. ఈ జగత్తును ఆయనే సృష్టించి, ఆయనే పోషించి, ఆయనే లాలించి, ఆయనే పాలించి కడకు చివరకు ఆయన యందే లయము చేసుకొనుచున్నాడు. జగత్తునకు కర్త, భోక్త, భర్త ఆ పరమాత్మయే అని శృతి చాటుచున్నది. జగత్తునకు కర్త, భోక్త, భర్త ఆ పరమాత్మయే అని శృతి చాటుచున్నది. బ్రహ్మము ఆనంద రూపమని కూడా శృతి నిరూపించుచున్నది. ఆయన తపస్సు చేసి, భృగుడు తపస్సు చేసి బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మని ఆల్రెడీ చెప్పేశాడండి. బ్రహ్మం ఆనంద రూపమని కూడా శృతి నిరూపించుచున్నది. ఆత్మస్వరూపమును గురించి మొదటిది అన్నమయమనియు ప్రాణమయమనియు, ఆత్మస్వరూపం గురించి మొదటిది అన్నమయుడనియు, ప్రాణమయుడనియు, మనోమయుడనియు, విజ్ఞానమయుడనియు నిర్వచము చేసి, అనంతరం ఆనందమనియు, ఇవన్నీ బ్రహ్మమునందే ప్రయుక్తమగుట వలన ఆనందమయాత్మ బ్రహ్మయేనని తలంచవచ్చును. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయులన్నీ కూడా ఒకదానికంటే ఒకటి సూక్ష్మ రూపమును ధరించి ఆనందమయ రూపుడైన బ్రహ్మకు ఉపాధులుగా ఏర్పడి ఉన్నవని తలంచుచున్నాను.
తలంచవచ్చును. బ్రహ్మం అంటే ఆనందము, ఆనందం అంటే బ్రహ్మ అండి, ఇంకంతే. ఆనందాత్మ పరమాత్మ కాగా విజ్ఞానమయాత్మ జీవాత్మ అని వాదించుతూ వచ్చిరి. ఈ వాదనలు మనకు అనవసరం అండి. బ్రహ్మము స్వప్రకాశము, స్వప్రతిష్టము. బ్రహ్మ అంటే ఆనందము, ఆనందం అంటే బ్రహ్మ. బ్రహ్మము స్వప్రకాశము, స్వప్రతిష్టము. మానవుడు అనేక అశాంతులకు గురి అవుతున్నాడు. ఆనంద ప్రాప్తికి బాహ్య వస్తువులను, బాహ్య క్రియలను ఆశ్రయించుట సరియైన మార్గం కానే కాదు. ఇది దుఃఖమునకు దారి. మానవుడు ఆనందమునకై బాహ్య వస్తువులు, బాహ్య క్రియల యందు ఆశ్రయించుచున్నాడు. ఇది కానే కాదు. ఇది కరెక్ట్ కాదు, సరైన మార్గము కాదు. ఇది దుఃఖమునకు దారి. నిజమైన ఆనందమును కోరువాడు తన వాంఛలను ఆత్మవశం చేయాలి. బాహ్య వస్తువులచే ఆనందమును వెతుకుట మానవులను ఆశ్రయించి కడకు దాహము తీరక ప్రాణమును కోల్పోవుట జరుగుతున్నది. ఆనందము బయట లేదు, లోపలే ఉంది, లోపలే ఉంది. అది భగవంతుడైన బ్రహ్మ ఆనందముగా ఉండుట చేతనే ఇతరులకు ఆనందము ఇచ్చుచున్నాడు. బ్రహ్మ ఆనందముగా ఉంటే అన్ని లోకములు ఆనందముగా ఉంటాయని అర్థం. తాను సకల జ్ఞాన సంపన్నుడు కావటం చేతనే సర్వులకు జ్ఞానము కలుగుచున్నది, జ్ఞానోదయము కలుగుచున్నది. నెక్స్ట్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే బ్రహ్మ ఆనంద స్వరూపుడు, ఆనందం బ్రహ్మ, బ్రహ్మ సత్యస్వరూపుడు, బ్రహ్మ జ్ఞానస్వరూపుడు. బ్రహ్మ సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, బ్రహ్మ అనంత స్వరూపుడు కనుక సర్వమును ఆనందమునకు నిర్వచనములే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఓవరాల్గా బ్రహ్మ సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, చివరకు అతని యందే కలుపుకుంటున్నాడు. బ్రహ్మ అంటే ఆనందము, ఆనందం అంటే బ్రహ్మ. చాప్టర్ కంప్లీట్ అండి. సూత్రవాహిని సక్సెస్ఫుల్లీ పార్ట్ సి కంప్లీటెడ్. పార్ట్ ఏ, పార్ట్ బి ఆల్రెడీ అప్లోడెడ్. పార్ట్ సి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓం శ్రీ సాయిరామ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నవర్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నవర్. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్.